మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి అనురాధ కటారి మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులైన 5 మందిని ఈరోజు కోర్టుకు హాజరుపరిచారు. అందులో భాగంగా చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటాచలపతి, వెంకటేష్, అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్ తదితరులను జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి శ్రీనివాసరావు సుమారు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నిందితుల నుండి పలు ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టి నమోదు చేశారు. దాదాపు 12 గంటల 45 నిమిషాలకు కొంతమేరకు సమయం ఇచ్చి 1 గంట 15 నిమిషాలకు మళ్ళీ జడ్జి శ్రీనివాసరావు తను తీర్పును మొదలుపెట్టారు. దాదాపు చిత్తూరు ఈ ప్రధాన నిందితులకు సంబంధించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నివేదికలు, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ నివేదికలు, పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సమర్పించిన తర్వాతే వీటికి సంబంధించిన తీర్పును మనం చెప్పడం జరుగుతుందని, దీనికి సంబంధించి 30వ తేదీకి తీర్పును వాయిదా వేశారు. 30వ తేదీ తుది తీర్పును ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజైతే ఈ ప్రధాన నిందితులకు సంబంధించి చాలా ఉత్కంఠభరితంగా సాగింది. దాదాపు 2 వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా వారి వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ 5 మంది ప్రధాన నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను 20 ప్రశ్నలకు పైగా సంధించి వాటి యొక్క సమాధానాలు రాబట్టి రికార్డులో జడ్జి నమోదు చేసుకున్న తర్వాత ఈ తీర్పును 30వ తేదీకి వాయిదా వేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు 30వ తేదీ వాయిదాలో తెలుస్తుంది.